నమస్తే అండి. దేవసేన కథలకు స్వాగతం. ఈరోజు కథ రుణభారం. ఆఫీసు నుంచి రాగానే కాఫీ కప్పుతో పాటు ఒక ఇన్‌లాండ్ లెటర్ తెచ్చి నా ముందు పడేసింది విసురుగా మా ఆవిడ. ఆవిడ విసురు చూడగానే రాసిందెవరో తెలిసినా ఎవరి దగ్గర నుంచి ఉత్తరం అన్న యథాపలంగా అన్నట్టు అన్నాను. ఇంకెవరు మీ ప్రియమైన అక్కయ్య గారి నుంచి మరో తాకీదు 25,000కి. ఇక్కడ డబ్బుల చెట్లున్నాయనుకుంటుందో, పాతలున్నాయనుకుంటుందో ఆవిడ. అయినా ఆవిడనని ఏం లాభం? ఇచ్చేవాళ్ళుంటే అడిగేవాళ్ళదేం పాపం? రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళిపోయింది సుగుణ. కాఫీ తాగి తాపీగా ఉత్తరం తీశా. పద్మకి పెళ్లి సంబంధం కుదిరింది. అబ్బాయికి బ్యాంకులో పని. పిల్ల నచ్చింది. 25,000 అడిగారు కట్నం. అయితేనే, లాంఛనాలైతేనే. మరో 25,000 లేందే పెళ్లి కాదు కదా! 25,000 నువ్వు సర్దు. మిగతాది ఏదో తంటాలు పడతాను. దీని పెళ్లి అయిపోతే నా బాధ్యతలు తీరిపోతాయి. ఇంక నిన్ను ఇబ్బంది పెట్టే ప్రసక్తి ఉండదు. ఎలానో పెట్టి నాకీ సాయం చేయాలి అని రాసింది. మా ఆవిడకే కాదు, నాకు చిరాకే అనిపించింది ఆ ఉత్తరం. నేనెక్కడి నుంచి తీసుకువస్తాను? ఇప్పటికి 3 సార్లు 3 పాతికలయ్యాయి. లోను మాత్రం ఎంతకని ఇస్తారు? ఆఫీసు వాళ్ళు ఇచ్చిన ఆ లోను తీర్చడంలోనే నా బతుకు తెల్లారేట్టు ఉంది. ఈసారి ఇంక నా వల్ల కాదు అని రాసేయాలి. అక్కయ్య నా కోసం తన జీవితం ధార పోసింది. తల్లిగా పెంచింది. తల్లిలా ఏమిటి, తల్లే అయి పెంచింది. కనగానే అమ్మని పోగొట్టుకుని 2 ఏళ్లైనా నిండక ముందే తండ్రిని పోగొట్టుకున్న తనకి తల్లి, తండ్రి అయ్యి అక్క, బావ పెంచారు. అక్కకి తనకి 12 ఏళ్లు తేడా. అక్క తర్వాత 2 కనుపులైనా పిల్లలు దక్కలేదట అమ్మకి. ఆఖరుగా తను పుట్టే వేళకి అక్కకి 12 ఏళ్లు. 12 ఏళ్ల పిల్ల సాయంతో తండ్రి తనని పెంచుకుంటూ ఉంటే ఆ తండ్రి లేకుండా 13 ఏళ్లకే ఓ స్కూలు మాస్టరుకిచ్చి పెళ్లి చేసి బాధ్యత దులిపేసుకున్నాడు మా మేనమామ. ఆవు వెంట దుడలా అక్క వెంట తాను వెళ్లే షరతు పెట్టాడు పెళ్లికి ముందే మేనమామ. అంచేత తన బాధ్యత అక్కది, బావది అయ్యింది. తన బాధ్యతని వాళ్ళెన్నాడు పాపం నిర్లక్ష్యం చేయలేదు. పెళ్ళైన 3 ఏళ్లకి అక్కకి పెద్ద కూతురు పుట్టే వరకు ఆ ఇంటి పెద్ద బిడ్డని తనే అనుకున్నారిద్దరూ. కలో గెంజో వాళ్లతో పాటే. వీలున్నంత వరకు చదివించారు. పల్లెల్లో ఉన్న 2 ఎకరాలు తనని ఎంకాం చదివించడానికి సరిపోయింది. బ్యాంక్ పరీక్ష రాసి బ్యాంకులో ఉద్యోగం సంపాదించుకున్నాడు. మంచి సంబంధం చూసి పెళ్లి చేసి వాళ్ళ బాధ్యత తీర్చుకున్నారు. తను పెద్దయ్యే వేళకి అక్కకి 3 ఆడపిల్లలు, ఒక మగపిల్లవాడు పుట్టాడు. 2 కూతుళ్ళ తర్వాత కొడుకు. కొడుక్కి సరిగ్గా చదువు అబ్బలేదు. కూతుళ్ళని ఇంటర్ దాకా చదివించి మాన్పించింది. అంతకంటే చదివిస్తే మొగుళ్ళని తేవద్దు అంటూ. తను ఉద్యోగంలో చేరిన ఏడాదికి అక్క పెద్ద కూతురు పెళ్ళిడికొచ్చింది. అక్కా బావలకైతే మనసులో చాలా ఉండేది కూతురుని తనకిచ్చి చేయాలని. కానీ చిన్నప్పటి నుంచి చేతులతో ఎత్తుకొని ఆడించిన పిల్లని అన్నలా తప్ప దాన్ని మరో దానిలా చూడలేదు ఎప్పుడు. నా చెల్లెలే అనుకున్నాను తప్ప మేనకోడలు అనుకోలేదు. భారీగా చూడడం నా వల్ల కాదని చెప్తే కోపమే వచ్చింది అక్కా బావ అలిగారు. వాళ్ళిద్దరి కోపం పోగొట్టి శారద పెళ్లి నా బాధ్యత అని, ఖర్చు నాది అని చెప్పి వాళ్ళని ఒప్పించేసరికి తాతలు దిగి వచ్చారు. ఈలోగా నా పెళ్లి జరగడం, అప్పుడు కాస్త నాకు ఖర్చు వదలక తప్పలేదు. ఈలోగా బావగారు రిటైర్ అయ్యారు. ఇంట్లో అరడజన ట్యూషన్లు, ఫెన్షన్లతో ఏదో విధంగా వాళ్ళ బ్రతుకుతున్న రెండో కూతురి పెళ్లికి కట్నం మాట దేవుడెరుగు. పెళ్లి ఖర్చులకు ఓ 10,000 లేని పరిస్థితి వచ్చి పడింది. అప్పుడు అక్కయ్య 25,000 అడిగితే మరోసారి కదలలేని స్థితి. ఇంట్లో సుగుణ సాధింపు. ఎంత పెంచి పెద్ద చేసినా ఇలా తన దగ్గర వీలున్నట్టు అక్కయ్య అడగడం తనకి మనసులో చికాకు అనిపించినా గట్టిగా కాదనలేక అక్కయ్యను ఆ పరిస్థితిలో ఆదుకునే వారెవరూ లేరని అర్థం చేసుకుని మళ్ళీ ప్రావిడెంట్ ఫండ్లోంచి అప్పు తీసుకున్నాడు. మొత్తానికి కూతుళ్ళిద్దరి పెళ్లి చేసింది. ఈలోగా కొడుకు ఇంటర్ 2 సార్లు తప్పి ఇంక చదవనని డబ్బిస్తే ఏదన్నా బిజినెస్ చేస్తారని కూర్చున్నాడు. ఈసారి సుగుణకే కాదు నాకు చిరాకు కోపం వచ్చింది. ఏమిటి మీ అక్కయ్య ఉద్దేశం? మన దగ్గరేం డబ్బు చెట్టుందని అడుగుతుందా? తన ఇంటి మీద అప్పు తెచ్చుకోమనండి. ఇక్కడెవరూ రాసులు పోసుకుని కూర్చోలేదని ఖచ్చితంగా రాసేయండి. పంపిస్తే మాత్రం ఊరుకోను. పిల్లల స్కూలు ఫీజులు అవి ఎంతెంత అవుతున్నాయో తెలీదా? మీరు తెచ్చిన అప్పులకే నెలకి 2,000 జీతం కట్టవుతుంది. మర్చిపోకండి. సుగుణ చాలా తీవ్రంగా అయిష్టత తెలియజేసింది. నిజమే, ఇంటి మీద అప్పు తీసుకోవచ్చుగా. తనకెందుకు తట్టలేదు ఆలోచన?
ఎంత పాత ఇల్లైనా, పెంకిటి ఇల్లైనా ఓ 25,000 అప్పు ఎందుకివ్వరు అనిపించి ఆ మాటే రాశాను. తన ఆవశ్యకత తెలియజేస్తూ ఇంటి మీద అప్పు తెచ్చుకోమని సలహా రాశాను. ఎలా తెచ్చుకోవాలో బ్యాంకు ప్రొసీజరు, అప్లికేషన్లు, ఫారాల్ని పంపి సలహా ఇస్తూ చేతులు దులిపేసుకున్నాను. అప్పు దొరక్కపోతే ఆ ఇల్లు అమ్మి పారేయి అని ఓ ఉచిత సలహా ఇచ్చాను. అక్కయ్య దగ్గర నుంచి ఓ నెల రోజులకు ఏ ఉత్తరం లేదు. నెల తర్వాత శుభలేఖ పెళ్ళికి రావాలంటూ ఉత్తరం వచ్చింది. పెళ్లి అయింది అనిపించినట్టు జరిగింది. అక్కా, బావ బాధ్యతలు తీరిపోయినందుకు ఆనందం కలిగింది. డబ్బు మాట అక్క ఏమీ ఎత్తలేదు. తను ఎత్తనప్పుడు నేనెందుకు కెలకడం, డబ్బివ్వనప్పుడు అని ఊరుకున్నాను. అలా అని అక్కయ్య కోపం తెచ్చుకున్నట్టే కనబడలేదు. కొడుకు చేత జిరాక్స్ మిషన్ పెట్టించింది. వాళ్ళ జీవితాలకింక డోకా లేదని పెంచి నిశ్చింత కలిగింది. 2 ఏళ్లు గడిచాయి. నా సంసార బాధ్యత పెరగడం, ట్రాన్స్‌ఫర్‌లు, అక్కయ్యని కలవడమే కుదరలేదు. అక్కయ్యకి షుగరు, బీపీలు వచ్చాయి. మనిషి నీరసించింది. ఆరోగ్యం సరిగా లేదని బావగారి దగ్గర నుంచి ఉత్తరం వస్తే, ఈ మాట పిల్లలకి సెలవులు వచ్చినప్పుడు వెళ్ళాలనుకున్నాను. కానీ ఈలోగా బావగారి నుంచి ఫోను. అక్కయ్య పరిస్థితి బాగోలేదని ఆస్పత్రిలో జాయిన్ చేసినట్టు. అక్కయ్య చూడాలని ఉందని అంటుందని రమ్మని రాశారు. 2 రోజులు సెలవు పెట్టి వెళ్ళాలనే లోపే అక్కయ్య పోయినట్టు ఫోను. ఆఖరి చూపులకు నోచుకోకపోయినందుకు బాధపడుతూ బయలుదేరాను. కర్మకాండ పూర్తి అయ్యాక బావగారు ఓ పెద్ద దళసరి కవరు చేతికిచ్చి చదవమన్నారు. ఏమిటి? చదువు నీకే తెలుస్తుంది. నీకు ఉత్తరం రాసి పంపేలోగా ఆసుపత్రి పాలయ్యింది. పిలిచి మాట్లాడాలనుకుంది. ఉత్తరం విప్పాను. తమ్ముడు, నీవు నా తమ్ముడివైనా నిన్నెప్పుడూ కొడుకుగానే భావించాను. 2 ఏళ్ల వయసు నుంచి కన్న తల్లిలాగానే సాకాను. పెంచిన ప్రేమ గొప్పది నాయనా. నువ్వు బాగుండాలి, చల్లగా ఉండాలని నేనెప్పుడూ కోరుకున్నాను. నాన్న బతికుండగానే చనిపోయే ముందు తల్లివి నీవే వాడికి ఓ దరికి చేర్చాలి. నీవే వాడికి అమ్మవి. ఉన్న 2 ఎకరాలలో ఓ ఎకరం వాడి చదువులకి, 2 ఎకరం నీ పెళ్ళికి అమ్మి ఖర్చు పెట్టండి. ఈ పాత కొంపకి ఎంతొస్తే అంత ఇద్దరూ చెరిసగం తీసుకోండి. ఆడపిల్లవైనా సగభాగం నీది, వాడి భారం నీది అంటూ కన్ను మూశారు. యాక్సిడెంట్లో పోవడం, విల్లు రాసే టైం లేక ఆఖరి క్షణంలో చెప్పిన మాటలివి. నేనేనాడూ ఆస్తి ప్రస్తావన నీ దగ్గర తేలేదు. నా పెళ్లి మావయ్య చేశాడు కాబట్టి ఎకరం భూమి అమ్మలేదు. నిన్ను బీకాంతో ఆపేద్దామంటే ఏముద్యోగాలొస్తాయి, గుమస్తా తప్ప. ఎంకాం చదువుతానంటే ఆ 2 ఎకరాలు అమ్మి నీ చదువుకే ఖర్చు పెట్టాను. ఆ రోజు మీ బావగారు అందులో సగం మనది కదా అనైనా అనలేదు. నా డబ్బు నీకోసం ఎందుకు ఖర్చు చేయడం అని నేను అనుకోలేదు. అప్పటికి నాకు 4 పిల్లలున్నారు. డబ్బంటే చేదు కాదు నాకు. కానీ నువ్వు బాగుండాలి, పైకి రావాలన్నదే నా ఆలోచన. నాకేదన్నా అవసరం వస్తే నా పెద్ద కొడుకుగా నువ్వు ఆదుకుంటావన్న ఆలోచన నాది. ఈ ఇంటి ప్రసక్తి నేను నీ దగ్గర తేలేదు. ఎందుకంటే 1 నా స్వార్థం, 2 నీకు తెలిస్తే ఈ పాత కొంప అమ్మేసి పంచుకుందాం అంటావేమో. ఉండేందుకు మాకు కొంపైనా ఉండదు అన్నది నా స్వార్థం. ఇదంతే ఎంతొస్తుంది? ఇద్దరు పంచుకుంటే వచ్చేదంతా చూద్దాం. అవసరం వచ్చినప్పుడు నీకు చెప్పచ్చులే అని నీ దగ్గర అనకపోబట్టి, ఈనాడు ఈ కొంప మనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టబోతుంది. ఈ ఇల్లు నాన్నది అని నీకు తెలీదు కాబట్టి మిగిలింది. ఈ ఇల్లు మాదే అనుకున్నావు. అందుకే నేను డబ్బు కోసం రాసినప్పుడల్లా ఇంటి మీద అప్పు తెచ్చుకోండి, అమ్ముకోండి అంటూ ఆఖరిసారి కోపంగా రాశావు. నాయనా, నీకు నాకు రక్త సంబంధం కనుక నా మీద అభిమానం ఉండొచ్చు. నేనన్నప్పుడు అడిగినప్పుడల్లా మూటలు దాచిపెట్టినట్టు అడుగుతుందే ఈవిడ అని మీ ఆవిడ అనుకునే ఉంటుంది. బాబు భాస్కర్, నిన్నెంత స్వతంత్రంగా డబ్బు సర్దమని ఎందుకు అడిగాననుకున్నావు? నిన్ను పెంచినందుకు ఛార్జీలు వసూలు చేయాలని కాదు. ఆస్తిలో సగం హక్కు నాన్న నాకిచ్చారు. కనుక సాయంగా నీ దగ్గర తీసుకున్న డబ్బు ఇల్లు అమ్ముకున్నప్పుడు ఇచ్చిపుచ్చుకోవడాలలో సర్దుబాటు చేసుకోవచ్చు అన్న ఆలోచన ఆ స్వతంత్రాన్ని నాకిచ్చింది. ఈ ఇల్లు నీది, నీకు వాటా ఉంది అని తెలిస్తే నిన్నడిగినప్పుడు అమ్మి పారేయి ఈ డొక్క కంప అనేవాడివి. అమ్మితే ఏనాడు ఆ డబ్బు హారతి కర్పూరం అయ్యేది. అందుకే ఈ విషయం దాచాను. ఇప్పుడు ఈ అపార్ట్మెంట్ సంస్కృతి వచ్చాక మన అదృష్టం పండింది. 750 గజాల స్థలంలో ఫ్లాట్లు కడతామని ఎవరో బిల్డర్ వచ్చాడు. మొత్తం 12 కట్టి మనిద్దరికీ చెరో 2 ఫ్లాట్లు ఇచ్చి చెరో 1,00,000 ఇస్తా అన్నాడు. మిగతావి అతను అమ్ముకుంటాడు. ఇల్లు అమ్మకుండా దాచినందువల్ల మనం ఈనాడు ఇంత ఆస్తి చేసుకోగలిగాం. తమ్ముడు, నే కావాలంటే నిన్ను అన్యాయం చేయవచ్చు. ఈ ఇల్లు నాన్నది అని తెలిసిన మావయ్య ఎప్పుడో పోయాడు. దస్తావేజులు నా పేరు మీద నీ చిన్నప్పుడే నా ఎకరం పొలం బదులు ఇచ్చినట్టు మార్పించుకోవచ్చు. చెయ్యాలంటే మోసం చేయవచ్చు. కానీ నేను తల్లినిరా నీకు.
ఏ తల్లి బిడ్డకి అన్యాయం చేయదు. నీవు ఆఖరిసారి డబ్బు అడిగినప్పుడు చాలా పరుషంగా రాశావు. మనసుకి కష్టం అనిపించింది. నీ దగ్గర తీసుకున్న మొత్తం డబ్బు బిళ్ళవిచ్చే క్యాష్‌తో నీకు ఇచ్చేస్తాను. నీ 2 అపార్ట్‌మెంట్లు, నీ ఇల్లు. ఉంచుకున్నా, అమ్ముకున్నా నీ ఇష్టం. ఈ విషయాలు మాట్లాడాలి. నా ఆరోగ్యం సరిగా లేదు. ఓసారి వచ్చి సంతకాలు చేసి నువ్వు బిల్డర్‌తో మాట్లాడుకో. ఇట్లు మీ అక్కయ్య. అక్కయ్య పోయినప్పుడు కంటే ఉత్తరం చదువుతుండే కన్నీళ్లు చెంపలాంపడి జారి కళ్ళు చదవలేకపోతున్నాయి ఉత్తరాన్ని. మీ అక్కయ్య ఎప్పుడు వాడికో ఇల్లుండాలండి. ఈ ఇల్లు కాస్త ఇప్పుడు అమ్మితే ఏమొస్తుంది? ధరలు పెరిగాక చూద్దామనేది. ఎప్పుడు డబ్బు అవసరం వచ్చి నేను ఇల్లు అమ్మేద్దామంటే. ఆవిడది తల్లి మనసయ్యా. నీవు విసుక్కున్నా నిన్నడగడానికి ఏనాడు మొహమాట పడలేదు. కొడుకుని అడగడానికి నాకేం సిగ్గు అనేది. బావ కళ్ళు తుడుచుకుంటూ అన్నారు. ఉత్తరం కాగితాలు పట్టుకుని గదిలోకి వెళ్ళి సుగుని మీద విసిరేసి మంచానికి అడ్డం పడ్డాను. కన్నీళ్లతో తలగడ తడిసిపోసాగింది. అక్కయ్య రుణభారం తీర్చలేదు, పెంచిపోయింది అనిపించింది. రుణభారం అనే ఈ చిన్న కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.